మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఈ కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు విమలక్క గారు, మా ఆడబిడ్డ వెన్నెల గారు, వారి కుటుంబం అంతా కూడా ఎంతో కోల్పోయి చాలామందికి కుటుంబంలో గొప్ప పేరు కుటుంబ పెద్దకు వస్తే ఆ కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కానీ గద్దరన్నకు గొప్ప గుర్తింపు గౌరవం రావడంతో గద్దరన్న కుటుంబం సర్వం కోల్పోయింది. ఏ రోజు కూడా వాళ్ళు నాకు తెలిసి కంటి నిండా నిద్రపోయిందో కడుపు నిండా బుక్కడు బువ్వ తిన్న రోజులు ఉన్నాయో లేవో నాకైతే తెలీదు. ఎందుకంటే ఆయన కుటుంబానికంటే ఈ సమాజమే నా కుటుంబం అని, సమాజంలో ఉన్న సామాజిక సమస్యల్ని పరిష్కరించాలి, ఈ సామాజిక సమస్యల మీద తను పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నిరంతరం వారు ప్రజా జీవితంలోనే ముందుకు వెళ్ళిండ్రు. కంచా ఎలయ్య గారు లాంటి వాళ్ళు వాళ్ళ కళలతో స్ఫూర్తినిస్తే గద్దరన్న లాంటి వాళ్ళు గలంతో గజ్జలతో ఈ సమాజానికి స్ఫూర్తినిచ్చిండ్రు, చికిత్సను చేయాలనే ప్రయత్నం చేసిండ్రు. నాకు గద్దరన్నతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. లోతుకుంట ఇంటికి నేను అప్పుడప్పుడు ఎంపీగా కానీ అంతకంటే ముందుగానే వెళ్ళి గద్దరన్నతో కూర్చున్నట్టు. ఎప్పుడైనా నిరాశ నిస్పృహ కలిగినప్పుడు గత 10 సంవత్సరాలు రాజకీయపరమైన కార్యక్రమాలు, ప్రభుత్వాల నిర్బంధాలు ఇబ్బందికరంగా లేకపోతే ఒంటరిగా భావించినప్పుడు నేను అప్పుడప్పుడు గద్దరన్న దగ్గర వెళ్ళి కూర్చున్నట్టు మాట్లాడేటోళ్ళు. వారు చెప్పేటోరు, నీ బాధ్యత నువ్వు నెరవేర్చు, ప్రజలు తప్పకుండా నేను ఒకరోజు గుర్తిస్తారు, అండగా నిలబడతారు అని చెప్పి. వారి మాట నిజమైంది. వారి స్ఫూర్తి సమస్యలు వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకొని ముందుకెళ్ళేది. ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులు కొద్దిమందే మన తరంలో మనం చూసిన వాళ్ళు. ఆ తరాన్ని వాళ్ళని గౌరవించుకుంటే వాళ్ళని వ్యక్తులుగా గౌరవించినట్టు, వ్యక్తులుగా వాళ్ళని గుర్తించినట్టు కాదు, మన సమాజాన్ని మనం గుర్తు చేసుకున్నట్టు చరిత్ర పుటలలో ఈ సమాజానికి కూడా ఒక పేజీ ఉండే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలనేదే నా ఆలోచన. గద్దరన్న జయంతో వర్ధంతో ప్రభుత్వం చేయడం పెద్ద విషయం కాదు. గద్దరన్నకు వేలాది లక్షలాది కోట్లాది మంది అభిమానులు వాళ్ళు అనుకుంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎడంచేతో ఏర్పాటు చేయగలరు. కానీ ప్రభుత్వం ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం, కీర్తించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక సాంప్రదాయాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోని గద్దరన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాదు, వారిలో ఉన్న కవి కావచ్చు, గాయకుడు కావచ్చు, పోరాట యోధుడు కావచ్చు, ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చిన నాయకుడుగా వారి పేరు మీద ఒక అవార్డు ఉంటే సంవత్సరానికి ఒకసారి వారిని గుర్తు చేసుకోవడానికి, కీర్తించుకోవడానికి గద్దర్ అవార్డులను ప్రకటించి ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను బాధ్యత అప్పచెప్పాను. ఎందుకంటే బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించినప్పుడే ఆ పనికి ప్రాధాన్యత ఉంటుంది.